Lord, అందరికీ వందనాలు. God's name be glorified. దేవుని నామం హెచ్చింపబడును గాక. So already we had two messages. Dear brothers have given us two good messages today. ఆల్రెడీ మన సహోదరులు రెండు మంచి వర్తమానాలు ఇచ్చారు. So we are able to worship the Lord as much we understand the Lord. మనము దేవుని ఎంతగా అర్థం చేసుకుంటున్నామో అంతగా మనం ఆయనను ఆరాధించడానికి ఛాన్స్ ఉంది. And our God has wonderful names that comes according to the situation where we experience the Lord and we use that names. మన దేవునికి ఎన్నో డిఫరెంట్ నేమ్స్ ఉన్నట్టుగా మనం చూసాము. అవి సందర్భంగా వస్తాయి. దాని ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తాము. Such a majestic God have shown compassion and saved us, made us his children. అంత మహోన్నతుడైన దేవుడు మన మీద కనికరపడి మన మీద కృప చూపి మన కోసం వచ్చి మనల్ని రక్షించి ఆయన యొక్క ప్రియ కుమారులుగా ప్రియ బిడ్డలుగా చేసుకున్నాడు. And one important question today we have to ask ourselves is, what is God for us? మనం ఒక ముఖ్య ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటంటే దేవుడు మనకు ఏమై ఉన్నాడు? Depends upon our understanding, our relations will be with the God, that healthy relations will be there with God. మనము దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకుంటే దాని బేస్డ్ మీద మన రిలేషన్షిప్ దేవునితో ఆ సహవాసం అనేది ఉంటుంది. If our understanding about God is that he is a very strict person, very powerful, strict ruler, our attitude also will be like that. We may not show a simple reaction towards that God. మనం ఒకవేళ దేవుడు చాలా స్ట్రిక్ట్ చాలా కఠినంగా ఉంటాడని మనం అనుకుంటే మనం కూడా అట్లానే అన్నీ ఆయనకు చెప్పుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడము. Until and unless there is no necessary, we will not approach to that person. మనకు ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, ఆయన మాత్రమే మనకు సహాయం చేస్తాడు అనే సిచ్యువేషన్లో మాత్రమే మనం ఆయన దగ్గరికి వెళ్తాము. And if otherwise, if we understand that he is a very compassionate, very generous, very good person, our relation also will be in such a way that we will approach him very frequently, any time and every time. అలా కాకుండా స్ట్రిక్ట్గా కాకుండా కఠినంగా దేవుడు కాకుండా ఒకవేళ కృపగల దేవుడు కనికరము గల దేవుడు అని మనం అర్థం చేసుకున్నట్టయితే మనము ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్గా తరచుగా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన విన్నపములు కానీ ప్రతిదీ ఆయనతో సహవాసంలో మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. May God help all of us to have a very meaningful, right understanding about our God. దేవుడు మనకు ఆయన పట్ల మంచి అవగాహన ఉండుటకు సహాయం చేయును గాక. Today we will be meditating from Matthew's Gospel, chapter 18. మనము మత్తయి సువార్త 18వ అధ్యాయం నుంచి ఈరోజు మనం ధ్యానించుకుందాము. Last month we have meditated from Matthew's Gospel, chapter 19. పోయిన నెల మనము 19వ అధ్యాయం నుంచి మనం ధ్యానించాము. And in this chapter 19 we find that Apostle Peter asks a question to the Lord Jesus, right? 19వ అధ్యాయం చివరిలో మనం చూస్తాము పేతురు గారు యేసుక్రీస్తుకి ఒక ప్రశ్న వేస్తాడు మనం చూస్తాము. So Peter asks, we left everything for you, so what do we get? పేతురు ఏమని అడుగుతాడంటే 27వ వచనంలో ఉంది, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని అడిగాడు. There we find Jesus responded in two ways. అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు రెండు విధాలుగా రెస్పాన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాము. Jesus said, Peter, don't worry about what you have left behind. You are going to get so much more than you have left. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఏమంటున్నాడంటే, నీవు ఎంత మాత్రం కూడా చింతించకు, నువ్వు విడిచిపెట్టిన దానికంటే నీకు అధికంగా దొరుకుతుందని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు చెప్తున్నాడు. And also Lord have added one thing more. ఇంకొకటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యాడ్ చేశారు. Jesus said that the first will be last and the last will be first. అక్కడ మనం చూస్తాం కదా, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని కూడా అక్కడ యాడ్ చేశాడు. And what is the meaning of the first will be last and the last will be first? దీని యొక్క అర్థం ఏమై ఉంటుంది? ఈ వచనం యొక్క అర్థం మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అంటే దాని అర్థం ఏంటి? To explain the meaning of
that statement, the Lord is explaining a parable in chapter 20. ఆ వచనంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనము 20వ అధ్యాయంలో ఒక ఉపమాన రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Today when we meditate this particular parable, we can understand three important truths from this parable. మనము ఈ ఉపమానాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక 3 ముఖ్యమైన సత్యాలను మనము తెలుసుకోవచ్చు. So one is, God is perfectly just. ఆయన పర్ఫెక్ట్గా అంటే ఒక రైచియస్ జడ్జిగా మనకున్నాడు. He is a God of justice. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. And God is wonderfully merciful. ఆయన మెర్సిఫుల్, ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు. And third is, He is incredibly gracious or generous. ఆయన అధికమైన కృప మనకు చూపిస్తూ ఉన్నాడు. So 3 points. He is a God of justice, He is a God of wonderful mercy, and He is a generous God. 3 పాయింట్స్. ఆయన రైచియస్ జడ్జిగా ఉన్నాడు, సరైన న్యాయాధిపతిగా ఉన్నాడు, అలాగే ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు, ఆయన మనకు అధికమైన కనికరంను చూపెడుతూ ఉన్నాడు. So may God help us to understand these 3 points in a better way. దేవుడు మనకు ఈ 3 పాయింట్స్ని చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలి. First we'll see God is perfectly just from verses 1 to 5. ఆయన సరైన న్యాయాధిపతి, పర్ఫెక్ట్ జడ్జిగా ఎలా ఉన్నాడో మనం ఒకసారి చూసుకుందాం. మొదటి 5 వచనాలలో. Let's read verses 1 to 5. మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఎలాగనగా పరలోకము ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టు ప్రార్థన పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళి దాదాపు 12 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాడు. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకోలేదనేది అంటున్నారు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళారని. So in this parable we have a landowner who goes out and hire workers for his field. ఇక్కడ మనము ఒక తోటమాలిని మనం చూస్తాము. తన సంతలోనికి వెళ్ళి పనివారి కోసం కొనుక్కోవడం మనం చూస్తాము. Let us understand that the landowner clearly represents God. మనం ఒకటి అర్థం చేసుకుందామంటే తోటమాలి ఎవరైతే ఉన్నారో అతడు దేవునికి సాదృశ్యంగా మనం తీసుకుందాము. And the workers represents the people whom God invites into His kingdom. వర్కర్స్ ఎవరైతే ఉన్నారంటే మనమే, మనుషులము. ఎవరైతే దేవుడు ఎవరినైతే తన రాజ్యంలోనికి పిలుస్తున్నారో ఆ మనుషులుగా వాళ్ళు ఉన్నారు. As per this parable, we understand the typical working hours for that particular place was 6 a.m. to 6 p.m. ఇక్కడ ఉన్న తోటమాలి ఆ తోటలో పని సమయం ఏంటంటే చూస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. We know that the daily laborers morning they will come to one particular spot and they will be waiting who will hire them for work. మనం చూస్తాం కదా, చాలామంది లేబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి అక్కడ మార్నింగ్ బాస్కెట్స్ కట్టుకొని వచ్చి అక్కడ ఒక ప్లేస్లో ఉంటారు. ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమైనా పని ఇస్తారా, ఎవరైనా ఏమైనా హైర్ చేసుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. And here this landowner comes and call workers and offers 1 denarius for that one day labor. ఉదయాన్న ఆ తోటమాలి వచ్చి ఆ సంతలోనికి వచ్చి ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ రోజంతటి పని కోసం ఒక దేనారము ఇస్తానని చెప్పి చెప్తాడు. So this landowner is a just person, so he offers a 1 day wages for the workers who he is going to hire. ఆయన న్యాయంగా తన తోటలో పనిచేసిన వారందరికీ ఆ రోజు నిమిత్తమై ఒక దేనారము ఇస్తాడు. And when we see that, we find that first he calls and said 1 denarius will be given, you come to my field. మొదటగా వచ్చి పిలిచినప్పుడు 1 దేనారము మీకు ఇస్తాను, నా యొక్క పొలంలోనికి రండి, నా తోటలోనికి వచ్చి పని చేయండి. And when we see verse number 3, again at 9 in the morning he went out and saw others standing in the marketplace and they are doing nothing, and he told them, you also go to the work in my vineyard,
I will pay you whatever is right. తర్వాత మళ్ళీ ఉదయం అయిపోయింది, మళ్ళీ తర్వాత 9 AM వస్తున్నాడు. 9 గంటలకు వచ్చి కొందరు ఇంకా పని లేని వారిని చూసి, రండి మీరు కూడా వెళ్ళి నా తోటలో పని చేయండి, మీకు ఏది సరియో అది నేను మీకు ఇస్తాను అని చెప్తాడు. So first he said he will give fair wage, that is 1 day full wage he will give, and second group of people he says whatever is right I will give to them. మొదటగా ఉదయం వచ్చినప్పుడు ఆ వర్కర్స్కి ఏం చెప్తాడంటే ఆ దినాన్మితమైన వేజ్ ఏదైతే ఉందో ఒక దేనారము అది ఇస్తానని చెప్తాడు. తర్వాత 9 గంటల సమయంలో చూసినట్లయితే మీకు ఏది సరియో ఏది సరైనది ఎంత మీకు ఇవ్వాలో అంత మీకు ఇస్తానని చెప్తాడు. So those who joined for the work at 9 o'clock generally they cannot expect a day pay wages. అంటే వాళ్ళు 9 o'clock వచ్చారు అంటే కొద్ది సమయాన్ని వాళ్ళు కట్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఫుల్ డే వేజ్ని వాళ్ళు ఫుల్ డే వేతనాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. So this part of the parable clearly explains how God is doing justice to his people. ఇక్కడ మనం చూస్తుంటే దేవుడు తన బిడ్డలకు ఎలా న్యాయము తీరుస్తున్నాడో అనేది మనకు తెలుస్తుంది. We know that the Bible speaks about the God's justice in a wonderful manner in different places. మనము దేవుని వాక్యంలో దేవుని యొక్క న్యాయము గురించి దేవుని యొక్క నీతి గురించి చాలా వివిధ ప్లేసెస్లో మనం బైబిల్లో చూస్తాము. But today we will take two references and two terms how God is just. దేవుడు న్యాయమైన న్యాయాధిపతి అని మనం ఒక 2 రెఫరెన్సెస్ చూసుకొని మనం చూసుకుందాము. So there is a two statement like this. Like this. God does not punish anyone more than they deserve. ఒక స్టేట్మెంట్ సార్ చెప్తున్నాడు ఏంటంటే దేవుడు శిక్ష ఎంత శిక్షింపబడాలో అంతే మాత్రమే శిక్షిస్తాడు, అంతకు మించి మనల్ని శిక్షించాలని ఆశపడతలేదు. So our God is a just God and he does not punish more than they deserve. దేవుడు న్యాయమైన న్యాయాధిపతి గనుక మనం ఎంతవరకు పనిష్మెంట్ మనము అర్హులము అంత మాత్రమే మనల్ని శిక్షిస్తున్నాడు. Let's read from Romans chapter 2 verse 5 to 8. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 మట్టుకు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి మృత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి విశ్వేశ్వరికి కూడా శ్రమయు వేదనయు కలుగును. And I think verse 6 clearly it says God will give to each person according to what he has done. మనం 6వ వచనంలో చూసుకుంటే ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. So that's God's justice. God does like that. దేవుడు దీని ద్వారా దేవుడు న్యాయంగా ఉన్నాడని మనం ఒక ప్రూఫ్. We have to examine that whether God has punished us more than or beyond what we deserve for our sins. మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనం చేసిన పాపంలో ఎంత పనిష్మెంట్ రావాలో అంతకన్నా ఎక్కువ ఎప్పుడు కూడా మనల్ని దేవుడు శిక్షించలేదు. The believers have to check up whether what is the God's style of punishment, whether it is more or less. What do we have received? మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి మనం చేసిన తప్పులకు దేవుడు ఎట్లాంటి లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ని మనకి ఇస్తున్నాడు, ఎట్లాంటి లెవెల్ ఆఫ్ శిక్షను మనకు ఇస్తున్నాడు. Sometimes believers we also will feel that it is too much. I'm not worthy to suffer this much. We may feel sometimes. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, నా శక్తి చాలట్లేదు, నేను ఇంత శ్రమ పొందడానికి అర్హుడను కాదు, ఇంత పనిష్మెంట్ పొందడానికి అర్హుడను కాదని మనం కూడా అనుకుంటాం కదా. Let's understand that God will never do extra suffering or extra pain for his children. అయితే మనం అర్థం చేసుకోవాలి, మనం చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది, అంతేకాని మనం చేసిన దానికంటే మనం పొందవలసిన పనిష్మెంట్ కంటే ఎక్కువ పనిష్మెంట్ దేవుడు ఇచ్చే దేవుడు కాదు. The life on the earth may not be fair, but God is just and he will do fairly justice to all of us. ఈ భూమి మీద general life may not be fair. There will be ups and downs, there will be different type of punishment by the worldly nature, but our God will not do that. మనం ఈ లోకంలో చూసుకుంటే కొందరు అన్ఫేర్గా అంటే అన్యాయం పొందుతూ వస్తారు, కానీ దేవుడు ఆయన సన్నిధిలో ఎప్పుడు న్యాయం తీరుస్తూనే ఉంటాడు. So God will not punish more than one deserve.
దేవుడు దీని ద్వారా మనం ఏం కంక్లూడ్ చేసుకున్నామంటే మనం పొందవలసిన దానికంటే ఎక్కువ శిక్షించే దేవుడు కాదు. And the statement is God does not reward anyone less than they deserve. ఇంతకుముందు మనం శిక్ష గురించి చూసుకున్నాము, ఇప్పుడు రివార్డ్ గురించి అంటే మనకు వచ్చే ప్రతిఫలము ఫ్రూట్ గురించి మనం ఎంత పొందుకోవాలో అంతే ఇస్తాడు. God never reward less to anyone. దేవుడు మనం చేసిన క్రియల కంటే మనకు తక్కువ రివార్డ్స్ ఎప్పుడు ఇచ్చే దేవుడుగా లేడు. Let's read Hebrews chapter 6 verse 10. God is not unjust. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. So every good things which we have done, God will remember always. మనము చేసిన ప్రతి మంచి క్రియను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. And God will make sure that every good things or good deeds which we have done will receive its reward. మనము చేసిన ప్రతి మంచి క్రియ కానీ గొప్ప క్రియ కానీ ఆయనకి ఇష్టమైన పనికి దేవుడు పక్కా ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. You know, sometimes the human judges, they may not give the fair judgment. కొన్నిసార్లు మనుషులుగా ఉన్నప్పుడు వాళ్ళు జడ్జెస్గా ఉన్నప్పుడు వాళ్ళు సరి అయిన కరెక్ట్ న్యాయం తీర్చలేకపోతూ ఉంటారు. We know about the human courts. We have municipal court, then district court, civil court, then high court, then go to supreme court, because the people may not give the right judgment. మనం ఈ లోకంలో చూసుకుంటే నార్మల్గా లోకల్ కోర్టు ఉంటుంది, తర్వాత మండల్ లెవెల్లో ఒక కోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్ కోర్టు హై కోర్టు ఉంటుంది, తర్వాత సుప్రీం కోర్టు. ఎందుకు అట్లా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉందంటే వాళ్ళు సరి అయిన న్యాయాన్ని వాళ్ళు తీర్చలేకపోతున్నారు కాబట్టి మనం ఒక్కొక్క హై కోర్టు లెవెల్కి వెళ్తూ వస్తున్నాము. So God is a judge of the for whole world, and He is perfectly just, and one day God will do the perfect justice for all of us. కానీ దేవుడు నీతిమంతమైన న్యాయమైన న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన సరి అయిన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. So the first part of this parable says that God is a God of justice. ఈ ఉపమానంలో మనం చూసుకుంటే ఆయన న్యాయమైన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. God does not punish anyone more than they deserve. దేవుడు మనం శిక్షింపబడాల్సిన దానికంటే ఎక్కువగా శిక్షించే దేవుడు కాదు. And God does not reward anyone less than they deserve. మనం ప్రతిఫలం ఎంత పొందాలో అంతే ఇస్తాడు, అంతకన్నా తక్కువ ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా కూడా లేడు. And let us look in the second part of this parable, that is from verses 6 to 7. మనము 6 నుంచి 7 వచనాలు చూసుకుందాము. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడనెను. So here we find that the landowner hires those who had been waiting around the whole day. ఇక్కడ ఆ తోటమాలి ఆ సంతలో వెయిట్ చేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నారో, ఆ దినమంతా వెయిట్ చేస్తున్నారో వారిని కూడా తన తోటలోని పనికి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాము. So God is perfectly just. దేవుడు న్యాయమైన వాడు. And God will not become perfect just if we go to the other side of the law, God's law. I mean, if we are wrong. దేవుడు ఒకవేళ ధర్మశాస్త్రం చొప్పున వెళ్తే ఆయన న్యాయంగా కాకపోతాడు. And God is also wonderfully merciful. ఆయన అద్భుతమైన దయగల దేవుడుగా ఉన్నాడు. See, where the God's mercy comes is verse number 6 and 7. We see like this: the 11th hour there are people. That means there are people at 5 o'clock in the evening. ఇక్కడ ఆయన దయ ఎలా ఉంది అంటే దాదాపు సాయంత్రం 5 గంటలకు, అంటే 12 అవర్స్ వర్కింగ్ డే ఉంటే ఆల్మోస్ట్ 11 అవర్స్ అయిపోతుంది, ఇంకొక గంట మాత్రమే మిగిలింది. అయినను ఆ 5 గంటల సమయంలో కూడా కొందరిని అక్కడ చూడడం జరుగుతుంది. So those who are waiting till evening for a day's labor, he found there, and the Lord, this particular landowner, he calls them to his field for his work. ఆ 5 గంటల సమయంలో కూడా కొందరు పనివారు అక్కడ సంతలో ఉండడం చూసి ఆ తోటమాలి వారిని తన తోటలోనికి వచ్చి పని చేయమని పిలుస్తాడు. So here it shows that God, these landlords or the Lord's wonderful mercy,
to these people. దీన్ని బట్టి ఆ తోటమాలి యొక్క దయగల హృదయము, అద్భుతమైన దయగల హృదయం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. So this landowner calls these people to his field. Not just he wanted more workers in the field, but he wanted to have mercy and kindness to this group of people. అక్కడ తోటమాలి చూసుకుంటే ఆయన తోటలో ఎక్కువ పనివారు కావాలని ఆయన ఆశించడం లేదు, కానీ వారి మీద కూడా ఆయన యొక్క దయ ఉంది అని చూపెడుతూ వస్తున్నాడు. Already he has got more workers. Morning 6 o'clock and 9 o'clock he has taken more workers, but here he is showing a mercy towards these laborers. ఆయన ఉదయం 6 గంటలకు కొంతమంది పనివారిని, అలాగే 9 గంటలకు కొంతమంది పనివారిని తీసుకున్నాడు. ఆల్రెడీ తన తోటలో చాలామంది పనివారు ఉన్నారు, అయినను ఆయన యొక్క దయ అనే ఆ హృదయాన్ని వాళ్ళ యందు వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. So we know the attribute or the characteristics of God. God is merciful, and there are a lot of messages and references about how God is merciful in the Bible. దేవుడు దయగలవాడు అని మనకు తెలుసు. ఆయన యొక్క ఒక గొప్ప లక్షణం ఏంటంటే దయగల దేవుడు. అట్లా ఆ దయగల దేవుడి మీద మనకు ఎన్నో మెసేజెస్ ఉన్నాయి, అలాగే బైబిల్లో కూడా వచనాలు రెఫర్ చేస్తూ ఉంటాయి. So here we'll refer 2 references and 2 statements about the God's mercy. ఇక్కడ మనం ఒక 2 వచనాలను, ఒక 2 స్టేట్మెంట్స్ చూసుకుందాం దేవుడు దయగల దేవుడు అనే పాయింట్ మీద. God takes account of our humble estate. God takes account or God consider our humble status. మన యొక్క దీన స్థితిని ఆయన కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. And God does not treat us as our sins deserve. దేవుడు మనం చేసిన సిన్స్కి మనకు వచ్చే ప్రతిఫలం విధంగా ఆయన ట్రీట్ చేయలేడు, ఆయన దయ చూపిస్తూ వస్తున్నాడు. So our God is a God of mercy, and he understand and consider our humble status. ఆయన దయగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఉన్న దీన స్థితిని ఆయన లెక్క చేయట్లేదు. And he never treat us according to our sins deserve. ఆయన ఎప్పుడు కూడా మనం చేసిన పాపముల నిమిత్తము అలా మనం రావాల్సిన రిజల్ట్ని మనకు చూపెడతలేడు. Let's read Psalm 103 verse 13 and 14. కీర్తనలు 103 13 14 వచనాలు ఒకసారి చూద్దాం. As a father has compassion on his children, so the Lord has compassion on those who fear him. For he knows how we are framed, he remembers that we are dust. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము వంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. That's the way the Lord shows kindness and compassion towards his children. ఆయన యొక్క దయను, ఆయన యొక్క కనికరమును అట్టి విధంగా దేవుడు మన పట్ల చూపెడుతున్నాడు. Here these workers who are standing for seeking a job or for an income for the day to take care of their family till evening, we can understand what status or what is the apathetic situation of the laborers. అక్కడ వర్కర్స్ మనం సాయంత్రం వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వారికి ఏమైనా కొద్దిగా డబ్బు వస్తుందేమో, వాళ్ళకు ఆ జీవనం సాగిద్దామని ఆ టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు దయగల వారిగా, తోటమాలి దయగల వ్యక్తిగా ఉండి వారిని కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. And if no one calls them for a labor on that day, they have to go back to home without any earning. వర్కర్స్ని ఎవరు ఏ తోటమాలి కనుక తీసుకోకపోతే వాళ్ళు ఉట్టి చేతులతో వాళ్ళు తమ ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. So here this landowner had mercy on them and took them into his field in the last hour. అందుకే ఆ తోటమాలి దయగల తన క్యారెక్టర్ని అక్కడ వ్యక్తపరుస్తూ వారిని తీసుకొని వారికి కూడా కొద్దిగా వేతనం చెల్లించుదామని ఆశపడుతున్నాడు. And we also know that what will be the situation if we are not having an income, what will be the situation. మనకు కూడా తెలుసు, ఒకవేళ డబ్బు మనకు ఒక ఇన్కమ్ లేకపోతే మన సిచ్యువేషన్ ఎంత టఫ్గా ఉంటుందో. Those who are working, if they lost their job, we have been praying for that dear brother. Hearing itself that you are going to lose your job itself is a burden for us. మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఆ జాబ్ పోతుందనే థాట్ కానీ వింటేనే మనకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. And someone who is working on commission basis, they know if the target is not reached, they may not get the salary, they may not have a proper income. That is also a tough thing. మనం చూస్తాం కదా, కొందరు సేల్స్ అని టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఒకవేళ టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళకి రావాల్సినంత శాలరీ రాకపోయినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారు అనేది చాలా టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్. So the landowner looked at these poor workers and had mercy on them. అప్పుడు ఆ తోటమాలి ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పనివారిని చూసి వారి మీద దయ చూపిస్తూ వస్తున్నాడు. In the same way, our God looks at us and have mercy on us.
అట్లానే ఆ తోటమాలి దేవుడు అనుకుంటే దేవుడు మనల్ని కూడా ఒక దయగల హృదయంతో మనల్ని చూస్తున్నాడు. So God knows your needs. దేవునికి మన అవసరతలు తెలిసి ఉన్నది. He knows our limitations. మన బౌండరీస్, మన లిమిట్స్ ఏమేమి ఉన్నాయో ఆయనకు తెలుసు. He knows our situations and all that what we are passing through. ఆయనకు ప్రతిదీ తెలుసు, మనము ఏ మార్గం గుండా వెళ్తున్నాము, ఏ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నాము అనేది సమస్తము తెలిసిన దేవుడు. And God cares for us and He takes account of our humble status. దేవుడు ఇవన్నిటిని చూస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు ఆయన సహాయం చేస్తూ, మన కాపరిగా ఉంటూ, మనమున్న దీన స్థితిని ఆయన కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. And the second statement about His mercy, God does not treat us as our sins deserve. దేవుడు మన సిన్స్ పట్ల రావాల్సిన ప్రతిఫలాన్ని అట్లా మనకు ఇవ్వలేదు. So that is a beautiful part of God's mercy towards us. Let's read Psalm 103 verse 10. 103 కీర్తన 3వ వచనం. 10, verse 10. He does not treat us as our sins deserve or repay us according to our iniquities. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. So God in His justice, He does not punish anyone more than anyone deserve. దేవుడు మనం ముందు చూసాము ఎంత శిక్ష పొందాలో అంత శిక్షిస్తాడు. But God in His mercy, He treats us less than our sins deserve. మనం పొందవలసిన శిక్ష దానికంటే మనం చేసిన పాపాలను కౌంట్ చేసుకుంటే అంతకన్నా తక్కువ శిక్షనే దేవుడు మనకు ఇస్తున్నాడు. So that statement may be a little bit confusing for us. In His justice, He does not punish anyone more than they deserve. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి మనం పొందవలసిన శిక్ష కంటే ఎక్కువగా శిక్షించే దేవుడుగా లేడు. But in His mercy, He treats us less than our sins deserve. ఆయన దయగల హృదయముతోని మనం పొందవలసిన, మన పాపములకు పొందవలసిన శిక్ష కన్నా కొద్దిగా తక్కువ మనకు ఇస్తున్నాడు. So if the God treats us, if He give us a less punishment than we deserve, and how God can be justice, or how can He do justice, for we can think like that. మనం ఇప్పుడు అనుకోవచ్చు, దేవుడు ఒకవేళ మనం పొందవలసిన శిక్ష కన్నా తక్కువ ఇస్తే ఆయన న్యాయమైన న్యాయాధిపతి ఎలా అవుతాడు? So the answer we find in the cross of Calvary. మనము క్రీస్తు సిలువలో మనము చూడొచ్చు దాని యొక్క ఆన్సర్ అనేది. God sent Jesus because He had mercy on us. దేవుడు యేసుక్రీస్తుల ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆయన మన యందు దయ కలిగి ఉన్నాడు. And Lord Jesus died on the cross to fulfill God's justice. ఆ శిక్ష ఏదైతే ఉందో, శిక్షకు కావాల్సిన పనిష్మెంట్ని అక్కడ క్రీస్తు కల్వరిలో ఫుల్ఫిల్మెంట్ చేస్తూ ఉన్నాడు. So the Lord's justice is the sins punishment must be paid, or the penalty must be paid. ఆయన న్యాయమైన న్యాయాధిపతి కనుక ఆయన ఏమంటున్నాడంటే మనం అందరం చేసిన పాపముల నిమిత్తమై ఆ వెల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెల్లించవలసిందే. So God has paid our price and fulfilled the justice. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ఆ వెలను చెల్లించి ఆయన యొక్క నీతి అయిన న్యాయమైన న్యాయాధిపతి అయిన ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేస్తూ ఉన్నాడు. God did not punish any one of us according to our sins. దేవుడు మనల్ని అందరినీ మన పాపముల నిమిత్తమై మనకు రిజల్ట్స్ ఇవ్వలేదు. That's what we say, that God does not treat us according to the sins deserve. మనం చేసిన పాపముల నిమిత్తమే మనం శిక్ష పొందాలంటే అది చాలా గొప్పగా ఉంటుంది. కానీ దేవుడు అంత గొప్ప శిక్షను మనకు ఇవ్వలేదు. మన పాపములు చేసిన దాని వల్లే మనకు శిక్షణ అయితే ఇవ్వలేదు. Let's also read Romans chapter 3 verse 25 and 26. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాలు. God presented Himself as a sacrifice of atonement through faith in His blood. He did this to demonstrate His justice, because in His forbearance He had left the sins committed beforehand unpunished. He did it to demonstrate His justice as the present time, so as to be just and the one who justifies those who have faith in Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.
So here we find the perfect justice and wonderful mercy meet together at the cross. మనం ఇక్కడ కల్వరిలో మనం చూసినట్టయితే ఒక దేవుని యొక్క క్యారెక్టర్ న్యాయమైన న్యాయాధిపతిగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు, అలాగే అద్భుతమైన దయగలవాడుగా ఆ క్యారెక్టర్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. So Lord has paid the penalty for us so that we need not to pay for it. యేసుక్రీస్తుల ప్రభువారు మన యొక్క వెలను చెల్లించినాడు కనుక మనము చెల్లించవలసిన అవసరం లేదు, మనం చెల్లించవలసిన అవసరం లేకుండా ఆయన చెల్లించాడు. So our God is a God of justice and he is a God of merciful God. ఆయన న్యాయమైన న్యాయాధిపతిగా ఉన్నాడు, అలాగే అద్భుతంగా దయగలవాడుగా ఉన్నాడు. And we'll move to the third part of the parable, that is God is incredibly gracious. దేవుడు Generous, let us take the word generous. Our God is a generous God. అత్యున్నతమైన దయగలవాడు. దేవుడు తన చాలా జాలి చూపెడుతూ ఉన్నాడు మన పట్ల. For generous, what is the word? Generous gives more, no? Giving generously. ధారాళంగా ఇచ్చేవాడు. So we will focus that one. Our God gives more. That is his nature. దేవుడు మనకు అధికంగా ఇస్తున్నాడు. Let's read verse number 8 to 16. 20 చాప్టర్లో మనం 8 నుంచి 16 వరకు చదువుకుందాం. మ్యాథ్యూ. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. So now when we read all this is come to the last part. The landowner tells his manager to call all the workers who came at 6 o'clock, at 9 o'clock and at 5 o'clock. He calls everyone and tell them to pay for the workers. అప్పుడు సాయంకాలం 6 గంటలు అయినప్పుడు వర్కింగ్ అవర్స్ అయిపోయినప్పుడు అక్కడ ఉన్న పనివారిని అందరినీ పిలిచి ఆ తోటమాలి పిలిచి వారికి వేతనం ఇవ్వమని చెప్తాడు. And the order is the manager has to pay to them in a reverse order. Who came last, he is going to pay first, and middle order then the last one. ఆ వేతనం ఎలా చెల్లిస్తున్నారంటే లాస్ట్గా చివరిగా ఎవరైతే వచ్చారో మొదటగా వాళ్ళకు పేమెంట్ ఇచ్చేసి తర్వాత లాస్ట్లో మిడిల్లో వచ్చిన వారికి మిడిల్లో, ఫస్ట్లో వచ్చిన వారికి లాస్ట్లో ఇస్తున్నాడు. And here the surprise is that he gives to the person who joined in the last minute also is getting 1 day wage. ఇక్కడ అద్భుతం ఏంటంటే లాస్ట్గా చివరిగా 5 గంటల సమయంలో వచ్చిన ప్రతి ఒక్క పనివానికి కూడా మొదటగా ఉదయం నుంచి వచ్చిన వారి వలె ఒక ఫుల్ డే వేతనాన్ని అక్కడ మేనేజర్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. And this landowner was so gracious to give 1 day payment those who worked for 1 hour. అక్కడ ఆయన యొక్క దయను, ఆయన యొక్క జాలిని అక్కడ వ్యక్తపరుస్తూ ఒక గంట పని చేసిన వారికి కూడా ఆ దినమంతటి వేతనాన్ని చెల్లిస్తున్నాడు. Of course those who worked for half day also received full day's wages. అలాగే సగం దినం పనిచేసిన వారికి కూడా ఫుల్ డే వేతనాన్ని వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడు. And those who have worked for the whole day came to collect their wage and they naturally expected more they were received. తర్వాత లాస్ట్లో మొదటి నుంచి ఫుల్ డే వర్క్ చేసిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమని ఆలోచించుకుంటున్నారంటే వీళ్ళకి ఏం ఇచ్చిందంటే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తారని వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు. But we find that what they received was only 1 denarius, that was 1 day's wages. అప్పుడు వారికి కూడా ఆ డే యొక్క పేమెంట్ ఏంటంటే ఒక దేనారం అని మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళకి కూడా ఒకటే దేనారాన్ని అక్కడ వాళ్ళు పొందుకుంటున్నారు. So they have received what the landowner has agreed with them, they paid to them. అక్కడ మనం చూసుకుంటాం ఆ తోటమాలి మొదటగా పోయి ఎంత పేమెంట్ ఇస్తానని చెప్పాడు అంతే వారు కూడా పొందుకుంటున్నారు. So let us have a statement about the God's generosity like this. God is not unfair to you when he is generous to someone. దేవుడు ఆయన చాలా దయగలవాడు కనుక నీకు అన్యాయంగా ఉండడు. Yeah. So God is not unfair to you when he is generous to someone. దేవుడు దయగలవాడు కనుక నీకు కూడా న్యాయాన్ని తీర్చేవాడు, నీకు అన్యాయంగా ఉండడు. So God is not unfair to you when he is generous to someone. That is
very important for us to understand in our day by day life situations. ఆయన మనకు అన్యాయం చేయడు. ఆయన యొక్క దయను మనం ఒకసారి కన్సిడర్ చేసుకొని మనం కూడా మన అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. So we can notice that the landowner did not give the later workers more than the early workers. అక్కడ చూసుకుంటే లేట్గా వచ్చిన వర్కర్స్కి ముందుగా వచ్చిన వర్కర్స్ కంటే ఎక్కువగా ఇవ్వలేదు, కానీ he can do it also. కావాలనుకుంటే తను చేయొచ్చు, ఆ కేపబిలిటీ ఉంది. And also the landowner did not give the earlier workers less than what he promised. మొదటిగా వచ్చిన వారికి చూసుకుంటే వారికి ఎంతగా ప్రామిస్ చేశాడో అంతకన్నా తక్కువ వారికి ఇవ్వలేదు. So normally the landowner was very fair in his dealings with the payment to the workers. అక్కడ ప్రతి ఒక్క పని వారికి, ఉదయం వచ్చిన వారికి, మధ్యాహ్నం వచ్చిన వారికి, సాయంత్రం వచ్చిన వారికి, ప్రతి ఒక్కరికి వాళ్ళు ముందుగా ఏదైతే ఎంతైతే ఇస్తానని ఒప్పుకున్నాడో అంతే ఇచ్చాడు. He was very fair to those who came early and work in his field, and he was very generous towards the people who came late and work in his field. ఆయన మొదటగా వచ్చిన వర్కర్స్ విషయమై న్యాయంగా ఉన్నాడు, ఎంత ఒప్పుకున్నాడో అంత ఇచ్చాడు. అలాగే చివరిగా వచ్చిన వర్కర్స్ విషయమై ఆయన దయ చూపిస్తూ వారికి ఇచ్చాడు. But what we find here, instead of being happy, the earlier workers, they started murmuring because the landowner was so generous towards the later workers. అప్పుడు మనం చూస్తాం ఏంటంటే మొదటగా వచ్చిన వాళ్ళు, ఉదయం వచ్చి పని చేసిన వాళ్ళు సనుక్కుంటున్నారంట. అరే లేట్గా వచ్చిన వారికి కూడా మాతోని సమానంగా ఇచ్చినారని వాళ్ళు సనుక్కుంటున్నారు. So the earlier workers, instead of being thankful to the owner that they have done a fair deal, they were murmuring and they made a statement, we did 12 times as much work as others did, but you have counted us equal with them. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పొద్దున్న నుంచి మేము 12 గంటలు పనిచేసినాం, కానీ వాళ్ళు ఒక గడియనే పనిచేసారు, అయినను వారిని మాకు సమానంగా చూస్తున్నామని అనుకుంటున్నారు. And let us see what was the response of the landowner. అప్పుడు వాళ్ళు అలా అన్నప్పుడు తోటమాలి ఏమని రెస్పాన్స్ ఇస్తున్నాడు, ఏమని జవాబు ఇస్తున్నాడు అంటే, he reminds them that he is not being unfair to them, and they agreed for 1 day wage and he has paid the 1 day wage. అప్పుడు వారికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఉదయం వాళ్ళు ఎంత వేతనం కోసం అయితే మాట్లాడుకున్నారో మీరు మాట్లాడినంత నేను మీకు సరిగ్గానే ఇచ్చిన, నేనేం అన్యాయంగా మీకు తక్కువ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. And he says, I want to give the man who was hired last the same as I gave you. అతను తన తోటమాలి యొక్క ఆలోచనలు చెప్తున్నాడు. నేను చివరిగా వచ్చిన పనివానికి కూడా మీకు ఎంత ఇచ్చానో అంతే ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. So the statement is a beautiful statement. I want to give to them also. ఆ స్టేట్మెంట్ చాలా వండర్ఫుల్. వారికి కూడా, చివరిగా వచ్చిన వారికి కూడా మీకు ఎంత ఇచ్చానో వారికి కూడా అంతే ఇవ్వాలని ఆశపడుతున్నాను. That's the nature of our God. He wants to give to all. అది దేవుని యొక్క ఒక గొప్ప లక్షణం కూడా మనం చూసుకుంటూ వస్తాం. ఏంటంటే అందరికీ ఒకటే ఫ్రూట్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. And this landowner was so generous, so gracious that he wanted to see that all the workers who were in his field go back to home happily, and they also have the to meet the needs of their families. ఆ తోటమాలిని మనం చూసుకుంటే ఆయన కృపగలవాడు, అలాగే దయగలవాడు. తన తోటలోనికి వచ్చిన ప్రతి పనివాడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళి ఆ డబ్బు చేత వారి తమ జీవితాన్ని సాగించుకోవాలని ఆశపడుతున్నాడు. And he also asked a question to the earlier workers. The statement, he asked a question. What he asked is, or is your eye evil because I am generous? ఒక తోటమాలి అడుగుతారు, మొదటగా ఉదయం వచ్చిన వర్కర్స్ని ఏమని అడుగుతున్నాడు అంటే, నేను దయగల వాడిగా ఉండడం మీకు ఇష్టం లేదా? Don't I have the right to do what I want? Verse number 15. Don't I have the right to do what I want with my money, or are you envious because I am generous? నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ము చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? This is what we also understand very clearly, that the Lord has the right to do the good for all his children.
మనం కూడా దీని ద్వారా అర్థం చేసుకోవాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి సరి అయినది చేస్తాడు. Let us read a reference from Matthew's Gospel, chapter 5, verse 45. మత్తయి సువార్త 5:45 ఒకసారి చదువుదాము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. So we may think that God will do good things only for the good people. Our God is not like that. Our God does good to the good people and bad people, and for that a good example is given in this verse. ఇక్కడ మనం చూస్తాం ఆయన చెడ్డవారికి మంచివారికి తన సూర్యుడిని ఉదయింపజేసినాడు. అలాగే మన దేవుడు కూడా చెడ్డవారికి మంచివారికి ఆయన యొక్క దయగల కృపతో ఆయన మంచి ఎల్లప్పుడూ చేస్తూ వస్తున్నాడు. Because he is a God of grace and he is a incredibly merciful God. ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు, అలాగే అద్భుతంగా దయగల దేవుడుగా కూడా ఉన్నాడు. So let us understand like that our God is a God of generosity. He is a generous God. ఆయన మనం ఇలా అర్థం చేసుకుందాం ఏంటంటే ఆయన జాలిగల దేవుడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. And also our God rewards us far more than we deserve. మనం పొందవలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. So from this last part we can understand like that our God rewards us more than we deserve. మనం చివరిగా అండ్ లాస్ట్ పార్ట్లో మనం చూస్తాం 19-29 వర్స్లో దేవుడు మనం పొందవలసిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. So let us remember the God's justice. God never rewards anyone less than they deserve. మనము మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన మనం పొందవలసిన దానికంటే తక్కువ ఇచ్చే దేవుడుగా లేడు. But God's grace makes us a step further and God doesn't reward us less we deserve. మనము ఇంకొక నెక్స్ట్ తర్వాత చూసుకున్నాం కదా, God does not reward us less we deserve. దేవుడు మనం పొందవలసిన దానికంటే తక్కువ ఇచ్చే దేవుడుగా లేడు. But God rewards us more than we deserve. దేవుడు మనం పొందవలసిన దానికంటే ఆయన కృప ద్వారా అత్యధికంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. So this we read in Matthew chapter 19 verse 29. మనము మత్తయి సువార్త 19:29లో మనం చూసుకుందాము. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. So are we not happy that our God gives more always than we deserve? మనము సంతోషంగా లేము, మనం పొందవలసిన దానికంటే ఎప్పుడు అధికంగానే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. Can we expect that those who came in the first hour they get full day wages, and those who came in the afternoon section they should half of their day wages, and those who came for last 1 hour they should get 1 hour wage, divide the total wage into number of hours and give 1 hour wage? So do we expect our God to be like that? మన దేవుడు అట్లా దయ లేకుండా అంటే ఎవరికి ఎంత రావాల్సిందో ఎంత రివార్డ్ రావాలో అంతే ఇచ్చే దేవుడుగా మనం ఉండాలని ఆశపడదామా? ఉదయం వచ్చిన వారికి ఫుల్ డే పేమెంట్, హాఫ్ డే వచ్చిన వారికి హాఫ్ డే పేమెంట్, లాస్ట్లో వచ్చిన వారికి వాళ్ళు చేసిన టైమింగ్ని బట్టి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే దేవుడుగా ఉండాలని మనం కోరుకుందామా? When we do justice for our people, we measure and we count and we divide and give. That is human pattern, but God's pattern, he is a generous God. మనమైతే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము వారు ఎంత వచ్చారో ఎంత వాళ్ళకు ఇవ్వాల్సిందో అంతే మనం ఇస్తాము, కానీ దేవుని ప్యాటర్న్ డిఫరెంట్గా ఉన్నది. God doesn't limit himself. He gives grace and gives to the people abundantly. దేవుడు తన కృపతో దయతో ఆయన యొక్క బహుమానములను ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేసే దేవుడుగా ఉన్నాడు. God is a God who says that I want to give. దేవుడు ఏమంటున్నాడంటే మన దేవుడు నేను ఇస్తాను అంటున్నాడు. And one more statement about God's generosity, that is God graciously saves those who put their faith in Jesus. ఆయన కృప ద్వారా ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఆయన కృప ద్వారా ఎందరైతే తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారిని అందరినీ రక్షిస్తానని అంటున్నాడు. So God saves those who put faith in him. దేవుడు ఎవరైతే తన దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షిస్తా అంటున్నాడు. Ephesians chapter 2 verse 8 and 9. For it is by grace you have been saved through faith, and this is not from yourselves, it is the gift of God, not by works,
so that no one can boast. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడను వీలు లేదు. There are many people believing that by works they can please God and they can be saved, but the fact is that no one can be saved by their works but by faith alone. ఎంతోమంది ఈ లోకంలో అనుకుంటున్నారు వారు మంచి చేయడం వల్ల వారు రక్షింపబడతారని అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వారు మంచి క్రియలు కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వారు రక్షింపబడతారు. The first batch of workers, they made a statement that we bore the burden of the work and heat of the day. They thought that the whole day work may make merit for them, but they did not find that favor. When in God's eye everyone received it, that is God's generosity. మనము మొదటగా ఉదయంలో వచ్చిన వర్కర్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చాలా కష్టపడ్డాము, మాకు ఎక్కువ వస్తుంది అనుకుంటారు. కానీ దేవుడు ఆ తోటమాలి వలె దయగల వాడుగా ఉన్నాడు కనుక అందరికీ ఈక్వల్గా ధారాళంగా దయచేసే దేవుడుగా ఉన్నాడు. God do not save those who trust in their work, but God save those who put faith in Him. దేవుడు ఎవరైతే తమ క్రియల మీద తమ పనుల మీద విశ్వాసం ఉంచుతారో వారిని రక్షించడు, కానీ ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో వారిని రక్షిస్తానంటున్నాడు. We are all the wrong side of the law. That means we all are sinners, so we all need God's grace. మనం అందరము అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూసుకుంటే మనం అందరం పాపము చేసి ఆయన ఉగ్రతకు లోబడ రిజల్ట్స్లో మనం ఉన్నాము. కానీ ఆయన కృప ద్వారా ఆయన మనల్ని రైట్ సైడ్లోకి తీసుకొచ్చాడు. If we want justice from God, definitely God is a God of justice, He will do justice. But if we want mercy and grace, we have to put our faith in God. దేవుడు మనకు న్యాయం కావాలంటే ఆయన న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు, కానీ మనకు రక్షణ కావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. So we can apply this in about our eternal life also, eternal rewards also. మనం ఇది మన నిత్య జీవం గురించిన బహుమానాల విషయంలో కూడా మీరు ఒకసారి అప్లై చేసుకోవాలి. So we may receive different rewards depending upon whatever we have done for the Lord. మనము నిత్య పరలోకంలో కూడా మనం చేసిన క్రియలను బట్టి మనకు డిఫరెంట్గా వేరే బహుమానాలు వస్తాయి. But on the other hand, we all can get the same reward that will inherit the eternal life. We all can receive the same reward, same gift, that is the eternal life. ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే అందరికీ ఈక్వల్గా ఏమొస్తుందంటే పరలోక రాజ్యం అనే ఒక గొప్ప బహుమానం మనకు వస్తుంది. Once we have eternal life, what about the other little rewards? మనకు ఒకసారి గొప్ప నిత్య జీవం మనకు వచ్చినప్పుడు, పరలోకం మనకు వచ్చినప్పుడు ఈ చిన్న బహుమానాల గురించి. So Jesus has said the first will become last and the last will be first, and it says that in the kingdom of God you may be saved maybe 30 years before, or you might have saved yesterday, but God gives eternal life equally for all. ఇప్పుడు ఈ వాక్యము 19:30లో మొదటి వారు అనేకులు కడపటి వారు అనేకులు మొదటి వారు అవుదురు అంటే 30 సంవత్సరాల ముందు రక్షింపబడ్డా, ఇప్పుడు రక్షింపబడ్డా, తర్వాత రక్షింపబడ్డా అందరికీ పరలోక రాజ్యం అనే గిఫ్ట్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. So in His kingdom, those who trust in their own works will be disappointed, but those who trust in His mercy and grace, they will be happy. ఆయన రాజ్యంలో ఆయన న్యాయం కోసం వెతికిన వారికి కొద్దిగా అసంతృప్తి చెందుతుంది, కానీ ఆయన దయను ఆయన కృపను కన్సిడర్ చేసిన వారికి చాలా సంతోషంగా ఉంటారు. So we have to understand that how do the last become first? It's only by grace, by God's grace alone. మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే ఆయన కృప ద్వారానే ఫస్ట్ లాస్ట్ అవుతారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. We can think like this. Some of us might have done less or little sins. ఇట్లా అనుకోవచ్చు, మేము కొన్ని పాపములు చేసినాం అని అనుకోవచ్చు. And some of us have done lot of sins. కొందరు అనుకోవచ్చు నేను చాలా పాపములు చేశాను. And someone comes to the Lord Jesus so early. కొందరు అయితే చాలా చిన్న వయసులోనే దేవుని యొద్దకు వస్తారు. And someone comes so late. కొందరు చాలా వృద్ధాప్యమైనప్పుడు కానీ లేకపోతే మధ్య వయసులో వాళ్ళు దేవుని యొద్దకు వస్తారు. Someone serves the Lord for many years. కొందరు దేవునికి చాలా రోజుల నుంచి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. But some are serving the Lord for few days. కొందరు అయితే ఓన్లీ కొద్ది దినాలు మట్టుకే దేవుని సేవ చేస్తూ ఉంటారు. But we know that
whoever puts their faith in the Lord, they all will have eternal life. కానీ మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ పరలోకము నిత్య జీవము ఇస్తాడు. So nobody is too late to come to the Lord. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఇంకా సమయం అయిపోలేదు, యూ కెన్ కమ్. Even at the 11th hour also, God is calling the people to His kingdom. మనం చూస్తాము చివరి సమయంలో, చివరి గడియలో కూడా దేవుడు తన ప్రజలను తన సన్నిధిలోనికి, తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. Our God is a good and gracious God. మన దేవుడు న్యాయమైన న్యాయాధిపతిగా ఉన్నాడు, అలాగే దయగల దేవునిగా కూడా ఉన్నాడు. So we can approach our God in such a good understanding that He is good, gracious and generous. మనము ఆయన యుద్ధకు వెళ్దాము. ఎలా అంటే ఆయన జాలిగల దేవుడు, ఆయన కృపగల దేవుడు అనే ఆ ఆలోచనతోని మనం వెళ్దాం ఆయన యుద్ధకు. Let's all have a good understanding that the last will become first in God's generosity. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే ఆయన యొక్క జాలి అనే ఆ క్యారెక్టర్ ద్వారా మనం అందరము కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అని మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. So let us understand that God is wonderful. God is a God of justice. మనం ఒకసారి అర్థం చేసుకుందాం, ఆయన న్యాయమైన న్యాయాధిపతిగా ఉన్నాడు. And He is wonderfully merciful God. ఆయన అద్భుతంగా దయగల దేవుడుగా ఉన్నాడు. And He is incredibly generous God. ఆయన అధికమైన జాలి మన పట్ల చూపెడుతూ ఉన్నాడు. So God will make the first last and the last will first. దేవుడు మొదటి వారిని కడపటి వారుగాను, కడపటి వారిని మొదటి వారుగాను చేస్తాడు. And those who have served long back, there is nothing to boast about it, because God is a fair God and is a merciful God. ఎంతో కాలమైంది రక్షింపబడి అని అతిశయపడడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు అందరికీ కృపను ఉచితంగా ఇచ్చాడు. So let us have a good understanding about our God. దేవుని పట్ల మనం కరెక్ట్ సరైన అండర్స్టాండింగ్ మనం చేసుకుందాం. May God help all of us. దేవుడు మనకు సహాయం చేయాలి.